హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ యూట్యూబ్లో ట్రెండింగ్ సిరీస్ ఏదని ఎవరిని అడిగినా చెప్పే పేరు 30 Weds 21. సో ఆ వెబ్ సిరీస్ టీమ్ ఇప్పుడు మనతో ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడి ఆ వెబ్ సిరీస్ గురించి కొన్ని ఏమంటారు ఇంట్రెస్టింగ్ విషయాలు, అలాగే నెక్స్ట్ ఏం జరగబోతుంది, మనం 3 ఎపిసోడ్సే చూసాం కదా, నెక్స్ట్ ఏం జరగబోతుంది అట్లీస్ట్ ట్రై చేద్దాం, చెప్తారేమో. హాయ్ అండి. హలో. హాయ్ చైతన్య గారు, ఎలా ఉన్నారు? యా బాగున్నా. అనన్య గారు ఫైన్. అండ్ కార్తిక్ స్క్రీన్ నేమ్ అదే క్యారెక్టర్ నేమ్, అండ్ బయట మీ నేమ్ కూడా కార్తిక్. మహేందర్. ఓకే, అప్పటి నుంచి నేను మీ నేమ్ కార్తిక్ అనే అనుకుంటున్నాను. అయ్యో ఓకే. మీరు కార్తిక్ లాగా అలాగే సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. రిలీజ్ అయిన 8 hours or 7 hours ట్రెండింగ్లోకి వెళ్ళిపోయారు. అసలు యూట్యూబ్లో ఎంత కాంపిటీషన్ ఉంటుందండి, ఇంత హై కాంపిటీషన్లో అంత తక్కువ అవర్స్లో ట్రెండింగ్లోకి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మీరు అట్లా 1 mark ఆన్సర్ చెప్పకండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఐ మీన్ అంటే బాగా ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఇంత రెస్పాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్ మాకు కూడా ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియదు. సో క్వైట్ హ్యాపీ. అంటే ఈచ్ డే ఇట్ ఈస్ గోయింగ్ లైక్ వైల్డ్ ఫైర్. సో నో వర్డ్స్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. మేమందరం ఈ పక్క రూమ్లోనే సిట్టింగ్ వర్క్షాప్స్ ఇవన్నీ జరిగినాయి. ఓకే, కథ అయితే మంచిగా ఉంది, మనం మంచి స్టోరీ చేస్తాం. బట్ ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారనే తెలియదు. ఓకే, ఇప్పుడు అంటే సక్సెస్ అయింది కాబట్టి పాజిటివ్ నోట్లో మాట్లాడదు. ఇన్కేస్ ఏమన్నా తేడా ఏంటి అని మాకుండే క్వశ్చన్స్ యాక్చువల్లీ. సో ఓకే, మనం చేసేద్దాం, వర్క్ చేద్దాం, మనం షూట్ చేద్దాం అంటే అందరికీ నచ్చింది కదా, మా ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరికీ నచ్చింది. సో షూట్కి వెళ్ళాం అండ్ ఓకే సక్సెస్ వస్తుంది అనుకున్నాం. బట్ ఈ ఇంత రేంజ్లో వస్తుంది ఎక్స్పెక్ట్. ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? అంటే లైక్ మీకు డైరెక్ట్గా చెప్పినప్పుడే మీకు ఈ క్యారెక్టర్ అని చెప్పారా, లేదంటే ఈ క్యారెక్టర్ కోసం ఏమైనా ఆడిషన్ జరిగిందా? ఆడిషన్ పిలిచి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇద్దరు, వంగర్ అండ్ ది అదర్ గాయ్ శ్రీకర్ అండ్ ప్రసన్న, వాళ్ళిద్దరు ది ఎక్స్ప్లెయిన్ మీ క్లియర్లీ ఇది క్యారెక్టర్ చెప్పగానే ఇంకా నాకు ఐ రియలీ లైక్ ఇట్. దట్ ఇన్స్టెన్స్ ఇట్స్ నేను చేయాలి కంపల్సరీ అనుకున్నాను. బట్ ఇట్ వాస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్తో, నా చేతిలో లేదు. వాళ్ళు ఓకే చేయాలి. వెళ్ళిన తర్వాత దేవర్ లైక్ పర్ఫెక్ట్. మీరు ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి అంటే మిమ్మల్ని ఏదో 30 years ఇస్ నాట్ ద బిగ్ వన్, కానీ అదొక ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే అదొక ఏజ్ బార్ లా చూపించారు. ఎందుకంటే అమ్మాయి చిన్నది కాబట్టి ఏజ్ బార్ క్యారెక్టర్ చేస్తే బయట నన్ను ఏమంటారో అలాంటిది ఏమైనా అనుకున్నారు? స్టోరీ వాస్ టూ గుడ్. సర్లే తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ లాగా క్లియర్ చేసుకోవచ్చు, ఇది మిస్ అవ్వకూడదని. సారీ, 30 Weds 21 అనేది ఇప్పుడు అంటే ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారంటే 90s కిడ్స్ వర్సెస్ 2000s కిడ్స్ అన్న దాంట్లో రిసీవ్ చేసుకుంటాం. సో అట్లా కూడా ఒక అంటే 30 Weds 21 కదా. 90s కిడ్స్ అంటే 91 to 99 బాన్ వీళ్ళు ఉంటారు కదా. సో దాని నుంచి 2000 to 2010 బాన్ ఉంటారు కదా. అంటే ఏజ్ డిఫరెన్స్లో మేము 5 years ఏజ్ డిఫరెన్స్ చూసాం, 10 years చూసాం. ఇదేంటి 9? అది మన స్పెషల్ మ్యాజికా ఆ నెంబర్కి ఏంటి అసలు? నార్మల్గా బయట పెళ్ళిళ్ళు జరుగుతాయి 10 years డిఫరెన్స్, 5 years వాళ్ళ లైఫ్. అంటే లైఫ్ ఈ వెబ్ సిరీస్ ద్వారా మాకేం చెప్పాలనుకుంటున్నారు అంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందా అన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉన్న వాళ్ళని చేసుకుంటే, లేదంటే అట్లా డామినేటింగ్ వైఫ్ మొత్తం కంట్రోల్ 30 Weds ఎలా ఉంటుంది అనేది ఇట్స్ ఓన్లీ వన్ సినారియో. వి జస్ట్ వాంటెడ్ టు షో వన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇట్. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఆల్ వి వాంటెడ్ టు షో ఇస్ ఏజ్ ఇస్ నాట్ ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్. బట్ మా ఇద్దరిది ఒక జర్నీ. వీఆర్ అందరిది ఇలాగే ఉంటుందని కాదు, బట్ చాలా మంది రిలేట్ అయ్యారు. మేము ఈ డిఫరెన్స్తో చేసుకున్నాము, మేము చాలా హ్యాపీగా ఉన్నామని. సో మేము చూపించేది ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ ఒక కపుల్, మేఘనా అండ్ పృథ్వీస్ జర్నీ. ఏమి మెసేజ్ అంటే వేరే వాళ్ళకి ఇవ్వాలి అలా కాదు, ఇలా చేసుకోవాలి ఆర్ ఇలా చేసుకోవద్దని కాదు, జస్ట్ వన్ స్టోరీ ఆఫ్ పృథ్వీ అండ్ మేఘనా. ఓకే, అనన్య ఎలా వచ్చింది ఆపర్చునిటీ? అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇంతకుముందు ఫస్ట్ వెబ్ సిరీస్, ఫస్ట్ మేజర్ వెబ్ సిరీస్. ఓకే, నేను 6-7 months బ్యాకే స్కెచ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను చాయ్ బిస్కెట్లో. ఓకే, సో దీనికి ఆడిషన్స్ తీసుకున్నప్పుడు నన్ను పిలిచారు. ఓకే, నువ్వు ఏజ్ మ్యాచ్ అవుతావు, ఒకసారి వచ్చి ఆడిషన్. రియల్ ఏజ్ కూడా 21? 20 అయితే ఒక 1 year ఎక్కువ చేసి చెప్పారా? ఓకే, మీకు 5 years తక్కువ చేసినట్ట, ఒక 1 year ఎక్కువ చేసి 37 మీకు. నెక్స్ట్ వెబ్ సిరీస్ 37 అయిపోయేలోపు 47 అవుతుంది. పెంచుకుంటూ పోండి, తాతయ్య చేసేయండి, ఇంకెందుకు. ఆమె ఎలాగో అంకుల్ అంది. నాకు ఒకటి నచ్చింది అంటే ఎంత క్యూట్గా అమ్మాయితో అంకుల్ కజిన్ ఎన్ని పిలిపించారు అసలు, రూమ్మేట్ అంట అన్నీ. నాకు ఈ వెబ్ సిరీస్ చూసినప్పుడు నాకేమనిపించింది అంటే
ఓకే, ఏజ్లో ఎక్కువ వాళ్ళని చేసుకుంటేనే బెటర్ ఏమో, ఫుల్ కమాండ్ చేయొచ్చు, డిమాండింగ్గా బ్రతకొచ్చు. ఆ మెసేజ్లు మేము ఇవ్వలేదండి, అంటే ప్యూర్లీ యాంకర్ ఇంటెన్షన్స్ అయి ఓకే, మాకు దొరికింది తమ్నేల్కి. ఓకే, ఈ ఆపర్చునిటీ రావడానికి అంటే లైక్ అంత యాక్టింగ్ అసలు టచ్ లేదు అంతకుముందు? కాలేజ్లో థియేటర్ క్లబ్లో థియేటర్స్ చేసేదాన్ని అంతే, ప్రొఫెషనల్ యాక్టింగ్ ఎక్కువ టచ్ లేదు. ఆడిషన్ ఇచ్చినప్పుడు అనుకున్నారా అంటే ఈ క్యారెక్టర్కి అంటే ఏమన్నా ఈ సీన్ చెప్పినప్పుడు చేసినప్పుడు ఆడిషన్ చేసినప్పుడు దీనికి రిలేటెడ్ క్యారెక్టరే చేశారా? యా సేమ్ కలిసి చేసాం ఆడిషన్ ఇచ్చింది. ఈ సిరీస్లోనే ఒక 2 ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి వచ్చే ఎపిసోడ్స్లో, ఆ 2 సీన్సే ఆడిషన్ చేయించారు. ఓకే. అండ్ ఆల్మోస్ట్ అప్పుడే డైరెక్టర్కి కొంచెం అంటే నచ్చిందన్నది నాకు అర్థమైంది, కానీ నాకు చెప్పలేదు. ఒక 1 వీక్ తర్వాత కాల్ చేసి ఫైన్ నువ్వే కన్ఫర్మ్ అని చెప్పి. మరి అనన్య స్క్రీన్లో మంచిగా హెల్తీగా అట్లా కనిపించింది. ఈ వెబ్ సిరీస్ సక్సెస్ టాక్ వచ్చినప్పుడు సంతోషంలో తినట్లేదు ఏంటి సన్నగా, లేదంటే మమ్మల్ని మాకు అట్లా చూపించారు అలాగా కొంచెం హెల్తీగా బొద్దుగా మంచిగా చూపించారు? అంటే 1 year ఎక్కువలా చూపించారు. స్టడీయింగ్, సో షూట్ చేసుకోవాలి, చదువుకోవాలి, తినే టైం దొరకట్లేదు తనకి. ఫుల్ హెడేక్స్, రీడింగ్, ఈటింగ్ అండ్ ఆల్. షూట్ లో కూడా షూట్ చేస్తూ మధ్యలో వచ్చి క్లాస్. పృథ్వీ, కార్తీక్ ఉండే మేఘ్నా సైలెంట్. అవును, ఇద్దరు కలిసి ఆమెను ఎందుకు అలా డామినేట్ చేస్తున్నారు, స్క్రీన్ మీద డామినేట్ చేసిందని చెప్పి పగ తెచ్చుకుంటున్నారు కదా. నేను ఇద్దరిని డామినేట్ చేస్తాను యాక్చువల్లీ. నాకు హాట్ బాక్స్ కాదు కాదు, వాళ్ళు తొంగి చూస్తే బాగుంటుంది రూమ్ లో నుంచి, మీరు బయట నుంచి చూడడం ఏంటి ఇలా? నాకు అనిపిస్తుందేమో ఏం చేస్తున్నారు అది నాకు కావాలి. నిజంగా మీ క్యారెక్టర్ చాలా గుర్తుండిపోతుంది సీరియస్. కార్తీక్ అనే నేమ్ కి చాలా వెయిట్ ఉంటుంది యాక్చువల్లీ. మళ్ళీ జెస్సీ అంట. అదేంటి జెస్సీ అన్న చాలా క్యారెక్టర్ బ్యూటిఫుల్ ఈ క్యారెక్టర్ అంటే యా సీరియస్లీ నిజంగా అందరికి గుర్తుండిపోతారండి. కార్తిక్ గా ఫిక్స్ అయిపోతారు మీరు. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు ఇన్స్టాలో వాళ్ళ పెళ్లి కార్డులు పంపిస్తాను. మళ్ళీ పెళ్లి చెప్పలేదంటే దాని నా పెళ్లికి పంపిస్తున్నారు, పెళ్లి కార్డులు వస్తున్నాయి. అండ్ ఎందుకన్నా వదిలే కదా అవునా పంపిస్తుంది. నీకు ఎందుకు ఆయన వదిలే అన్న బాబు, నేను కొనిస్తా నీకు ఒకటి, ఎందుకన్నా ఎందుకు నేను కొనిస్తా ఒకటి వదిలే అని. యాక్చువల్లీ బాగా రిసీవ్ చేస్తున్నారు క్యారెక్టర్ని అండ్ వెబ్ సిరీస్ని కూడా. అనన్య కూడా అసలు మాకు యాక్టింగ్ చేసినట్టు ఎక్కడ అనిపించలేదు. నిజంగా తను ఎంత బాగా చేసింది, న్యాచురల్గా జెన్యున్గా. మిమ్మల్ని చూసిన అనన్యని చూసిన మిమ్మల్ని చూసిన మన ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు అన్న ఫీలింగ్ ఉంది, కానీ యాక్టర్స్ ఇవి ల్యాక్ చేశారు మనం యూట్యూబ్లో చూస్తున్నాం అన్న ఫీలింగ్ అస్సలు లేదు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అనన్య వీడియోస్ అయితే ఎన్ని వస్తున్నాయో, అదే వార్నింగ్ ఇచ్చే వీడియో కాసేపు ఆగిరా ఇంకా రాలేదు చెప్పకండి. మళ్ళీ ఏంటి మోకాలు చిప్పలు పాల్గొడతా అంటుంది. అదే అదే అంటే ఇప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు షేర్. సో అనన్య ఫస్ట్ టైం వచ్చి అంటే డైరెక్టర్ ఇక్కడ లేడు, స్టోరీ రాసిన డైరెక్టర్. సో నేను చాయ్ బిస్కెట్లో ఒక 2 years నుంచి ఉంటున్నా, ఐ వాజ్ యాక్టింగ్. సో నాకు డైరెక్టర్ ఫోన్ చేసి అన్న నువ్వు వెళ్ళు, అనన్య కొంచెం టెన్షన్ పడుతుంది. మా అన్నం కాలర్ ఎగరేసుకొని వచ్చి కూర్చొని ఈ వెనక ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో షూట్ చేస్తాను. ఊరికే రోబోలో చిట్టి క్యారెక్టర్ స్కాన్ చేసి అయిపోయింది అంటారు. 3 pages చాలా గ్రాస్పింగ్ పవర్ ఉందన్నమాట తనకి. ఐ థింక్ అది నేను కాలేజ్లో థియేటర్ చేసేదాన్ని కదా, అక్కడ సీనియర్స్ బాగా తిట్టేవాళ్ళు. స్క్రిప్ట్లో డైలాగ్ రాలేదంటే ఒక్క డైలాగ్ ఎందుకు రాదు నీకు, ఈ మాత్రం చేయలేవా అని బాగా తిట్టేవాళ్ళు. సో అది అలవాటు అయిపోయి అలా స్క్రిప్ట్స్ చూసావా అప్పుడు తిట్టినప్పుడు ఎంత ఫీల్ అయి ఉంటుంది, ఎంత బాగా పనికొచ్చింది. ఇప్పటికి బాగా చెప్తుంది. ఆడిషన్ లో కూర్చొని పక్కన చెప్పకపోతే చెప్పు నెక్స్ట్ డైలాగ్ కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు ఈ షూట్ అంతా ఈ లాక్డౌన్ లోనే జరిగిందా? ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ మధ్యలో వేవ్ మధ్య మీరు వేవ్ క్రియేట్ చేస్తారు అంటే ఎందుకంటే ఫిక్స్డ్ గా తక్కువ లొకేషన్స్ లో చాలా బాగా ఇంట్లో అంటే చాలా న్యాచురల్ గా అనిపించింది. ఎపిసోడ్స్ వరకు చూసారు కాబట్టి యు హావ్ వెరీ లిమిటెడ్ లొకేషన్, బట్ 4, 5, 6 లో కొంచెం. కానీ వెబ్ సిరీస్ లో ఇంకొక ప్లస్ పాయింట్ ఇందులో ఎక్స్ట్రా ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ రావడం, మ్యూజిక్ అదంతా చాలా బాగుంది. మధ్యలో కార్తీక్ మీకు స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చారు కదా, అది వచ్చినప్పుడల్లా నేను ఎంత నవ్వుకుంటున్నాను. ఇట్స్ వెంట్ ఇంటూ మై బ్లడ్. నాకు రెడ్ బ్లడ్ సెల్స్ లేవు, కార్తిక్ సెల్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ టైం మేము కొన్ని క్లిప్స్ చూసాం, అంటే 4, 5, 6 ఈ ఎపిసోడ్స్ లో
అంటే మ్యూజిక్ చాలా బాగుంటుంది, అంటే యూ విల్ ఎంజాయ్, చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ, ఇప్పటివరకు నేను అట్లా వినలేదు. అంటే ఆ డిఫరెంట్ వాయిస్ కూడా చాలా డిఫరెంట్గా వెరీ ఉంది. ఫ్రెష్ అండ్ వెరీ లైవ్లీ ఉంటుంది, బాగా విన్నా కొద్ది అనిపిస్తుంది. బ్యూటిఫుల్. అంటే ఇప్పుడు ఓటీటీ అంటే ఓటీటీలో రిలీజ్ చేసే ఇప్పుడంతా కాంపిటీషన్, పెద్ద పెద్ద స్టార్స్ అందరు కూడా ఓటీటీలోకి వస్తున్నారు కదా, కాంపిటీషన్ లాగా ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఆర్ట్లో కాంపిటీషన్ ఏమంతా ఉండదు ఐ థింక్, ఎందుకంటే కంటెంట్ ప్రతి టైప్ ఆఫ్ కంటెంట్కి ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు 30/21 ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ చూస్తే వేరే కంటెంట్ వేరే టైప్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు. సో కాంపిటీషన్ అంతే, నెంబర్స్ వస్తుంటాయి పోతుంటాయి, బట్ ఇన్ ది ఎండ్ అదే హార్డ్ వర్క్ అండ్ అదే ఎఫర్ట్ అందరిది. ఇవన్నీ నేనే చేస్తాను, ఎలా ఇస్తుంది? నేను స్క్రిప్ట్ ఇచ్చా బేసిక్. కానీ ఆమె స్క్రిప్ట్ ఇస్తే చెప్పేవాళ్ళ ఆన్ ది స్పాట్లో చెప్పేలాగా. నేను ఇచ్చా, నేను టెక్స్ట్ చేసి దీంట్లో మేము సీజన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ 30/21లో నెక్స్ట్ సీజన్ 6th ఎపిసోడ్ తర్వాత అనౌన్స్ చేస్తాను. అప్పటి వరకు అనౌన్స్ చేయరా? ఇది అంటే కొన్ని వెబ్ సిరీస్లు ఇలా రిలీజ్ అయిన తర్వాత అన్ని కలిపి మూవీ లాగా రిలీజ్ చేయడం అలా ఏమైనా ప్లాన్ ఉందా మీకు? అంటే యా ఉన్నాయి, ప్లాన్స్ అయితే ఉన్నాయి, బట్ చేస్తారు. ఏది కన్ఫర్మేషన్ లేదు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే We are just టు బి actors, we are puppets. ఫ్రాంక్, ఓకే. టు బి ఫ్రాంక్, మా డైరెక్టర్, మా రైటర్, మా Producer. ఆయన ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్, సారీ జెబీ, సారీ ఐ ఫర్గట్. సో ఈ ముగ్గురు ఎవ్రీడే, మా మ్యూజిక్ డైరెక్టర్ కేరళలో ఉన్నాడు యాక్చువల్లీ, అక్కడ సైట్లో ఉంది. ఓకే. సో ఆయనకి రికార్డింగ్స్, పవర్ కట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో వీళ్ళు ఎవరు పడుకోరు నైట్స్ మొత్తం, ఈవినింగ్ 7-8కి అట్లా వీడియో కాల్ పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ 4-5 వరకు దే ఆర్ వర్కింగ్ ఆన్, అంటే ఎపిసోడ్ వరకు అయితే వర్క్ చేస్తున్నారు. బట్ అదే మొత్తం మళ్ళీ ఇంకో సీక్వెన్స్ ఇదంతా అంటే కొంచెం ఇప్పుడు. మీ ఫాదర్ క్యారెక్టర్ చేసిన చాలా మూవీస్లో చాలా దాంట్లో చేశారు, చాలా సీనియర్. అందరికీ ఆడిషన్స్ జరిగాయి లేదంటే ఫిక్స్డ్గా వీళ్ళని క్యారెక్టర్ పెట్టుకోవాలని పెట్టుకోవడం జరిగింది? అందరికీ ఆడిషన్. ఆయన జరగలేదంట. కార్తిక్ క్యారెక్టర్ తిన కోసమే రాశారు. తిన Wow. వీళ్ళిద్దరు మా క్యారెక్టర్స్ ముందు- అన్ని రాసి మమ్మల్ని తీసుకున్నారు. ఇక్కడ తన్ని తీసుకున్నాక క్యారెక్టర్ రాసాక కార్తీక్ ఆల్రెడీ చేస్తున్నాడు చాయ్ బిస్కెట్ లో. ఐ వాజ్ డూయింగ్ చాయ్ బిస్కెట్లో చేస్తున్నాను. ఓకే. సో అట్లా నన్ను అనుకుని రాశారు క్యారెక్టర్. ఓకే. కార్తీక్ అండ్ పృథ్వీ, నేను క్యారెక్టర్లోకి వెళ్ళాను. రియల్ లైఫ్లో కూడా ఫ్రెండ్సా? అంటే మీరు బయట కూడా ఫ్రెండ్స్? చైతన్య అండ్ మహేంద్ర యా. యా, నా డబ్బా ఇస్తే ఫ్రెండ్సే, డబ్బా ఎక్కితే థర్డ్ బాక్స్. నిజంగా చెప్పండి, మీ ఇద్దరు ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీది? అంటే లైక్ మీ ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి చెప్తారు. తీసుకున్నప్పటి నుంచి friends. ఇట్ వాజ్ లైక్ అయ్యో, క్యారెక్టర్ నుంచి బయటకు రియల్ లైఫ్లో అని అన్నాను నేను. ఇప్పుడు మనం పృథ్వీ అని చిన్న కార్తీక్. class. అది 4 months బ్యాకే కదా. కాదండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ రియల్గా అంటే బయట? 4 months అంటే back. షూట్ షూట్ స్టార్ట్ అయినప్పుడే ఫస్ట్ టైం అంటే ఆల్మోస్ట్ వీళ్ళు షూట్, అంటే వీళ్ళు ఒక 20-25 days వీళ్ళు షూట్ చేశారు. నేను ఆ సీక్వెన్స్లో లేను. సో నాకు రేపు షూట్ ఒక 2 daysలో షూట్ అనగా వి మెట్. అంటే అప్పటి నుంచి పరిచయం ఉంటేనే ఇంత క్లోజ్గా ఉన్నారా? నేను కొన్ని ఇయర్స్ బాండింగ్ ఏమో మీకని నేను అనుకుంటున్నాను. వర్కౌట్ ఇన్ని రోజుల్లోనే ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఇయర్స్ ఉంటే మనం హ్యాండిల్ చేసేవాళ్ళం కాదు. బాగా జెల్ అయ్యాం. అంటే మా డైరెక్టర్ కూడా చెప్పాడు బేసిక్గా పృథ్వీ, కార్తిక్ అనే క్యారెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్, బట్ 8 years నుంచి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ అనేది ఓకే, బట్ 8 years నుంచి ఫ్రెండ్స్ అనేది అది కనపడాలి నాకు స్క్రీన్ మీద. అంటే సో మేము ఒక వర్క్షాప్ లాగా చేసాం ఒక 1 day. సో డైలాగ్స్ ఇవన్నీ చూసుకోవడం, కాంబినేషన్ ఇవన్నీ చూసుకున్నాం. సో బాగా వర్కౌట్ అయింది. అండ్ యా, అది రీచ్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే, ఫ్రెండ్షిప్ బాగా రీచ్ అవుతుంది. దట్స్ బికాజ్ వీ యూస్ టు డిస్కస్. మేము ఇద్దరము షార్ట్ ముందు ఇంకొంచెం ఫ్రెండ్లీ ఉంటే బాగుంటుంది అది తెలియాలని తనతో కూడా అంతే యూస్ టు డిస్కస్ దెన్ డూ. సో మీ పర్సనల్ విషయానికి వస్తే మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే లైక్ ఇది కాకుండా లాంగ్ ఎగో లాంగ్ మీరు లాంగ్ ఏగో అనకండి, నెక్స్ట్ 40 years క్యారెక్టర్ ఇస్తారు మీకు. 2000 నేను ఆస్ట్రేలియాలో ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఆస్ట్రేలియా టు ఆస్ట్రేలియాలో చదువుకున్నా. అక్కడ నుంచి వచ్చిన. బీటెక్కేనా? లేదు, ఎంబీఏ చేశాను. ఓకే. పెద్దది పెద్ద చదివే కానీ వచ్చి ఐ గాట్, అంటే అది ఇంకా సినిమాలకు రావాలని ప్లాన్తో వచ్చిన. యాక్టింగ్, డాన్సింగ్ అంతా నేర్చుకుంటున్నా. ఇంకా వాజ్ నాట్ ఆడిషన్స్కి వెళ్ళట్లేదు. అప్పుడే బంధుక్ అనే మూవీ తెలంగాణ రెవల్యూషన్ వచ్చింది. అది మాత్రం పెద్ద కష్టపడకుండా వచ్చింది. కో డైరెక్టర్ తెలుసు, చూశారు, ఆడిషన్కి వెళ్ళి తీసుకున్నారు, మంచి రిలీజ్ కూడా అయింది. అన్ఫార్చునేట్లీ మూవీ డీన్ డూ వెల్. అంటే అప్పుడు అంత ప్రమోషన్ కూడా లేకుండే. అతని తర్వాత స్టార్టెడ్ స్ట్రగుల్స్, ఇండస్ట్రీ స్ట్రగుల్స్. ప్రేమంలో చేసా, శమంతజ్ఞానంలో చేసా, చిన్న చిన్న క్యారెక్టర్స్. తర్వాత గువా గోరింకాని సత్యదేవ్తో సెకండ్ లీడ్ రోల్ చేశాను. తర్వాత హవా అని మళ్ళీ ఆస్ట్రేలియాలో మూవీ చేశాను. రీసెంట్గా వకీల్ సాబ్లో చేశాను. అంటే ఫస్ట్ నుంచి మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ మూవీస్లోకి వచ్చాక వచ్చింది, ఫస్ట్ మీకు లేదు ఉందా? ఇంట్రెస్ట్ ఉంది. ఆస్ట్రేలియాకి వెళ్ళి ఐ ఫినిష్ మై స్టడీస్ అండ్ ఐ కేమ్ బ్యాక్ సినిమాలకు రావాలని.
ఐ వాస్ వర్కింగ్ నాకు మంత్లీ 2.5 lakhs వరకు వచ్చింది. అండ్ దెన్ ఐ జస్ట్ గేవ్ అప్. ఐ వాంటెడ్ టు గెట్ ఇంటూ ఫిల్మ్స్. సో ఐ కేమ్ డౌన్. వచ్చిన తర్వాత తెలిసే సినిమా కష్టాలు. ఐ వెంట్ త్రూ ఆల్ దోస్ స్ట్రగుల్స్. ఓకే. అక్కడ 2 లక్షలు సంపాదించిన ఇక్కడ 200 కూడా చేయబడలేకుండా టైం. ఓకే. చాలా జర్నీ. ఇప్పుడు బ్రేక్ వచ్చేసింది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి, వస్తూ ఉన్నాయి వస్తున్నాయి కదా. పీపుల్ రికగ్నైజ్, ఓకే బాగా చేస్తున్నాడు యాక్టింగ్ అని రికగ్నైజ్ చేశారు. అండ్ ఆల్రెడీ అడుగుతున్నారు. కొంచెం ఇప్పుడు లాక్డౌన్ టైం కదా, మూవీస్ ఏం జరగట్లేదు. హోప్ఫుల్లీ ఒకవేళ అన్ని మళ్ళీ మూవీస్ స్టార్ట్ అయితే ఆపర్చునిటీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా చూడాలి, ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్, బట్ దీనికైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారా? అది ఇప్పుడు చిరంజీవి, అమితాబ్ బచ్చన్ వీళ్ళని ఫేవరెట్ స్టార్స్ అని చెప్పలేము. అంటే అందరికీ నచ్చేస్తారు, దే యూనివర్సల్. అంటే వాళ్ళకి స్పెషల్గా ఫేవరెట్ అని మీకు ఫేవరెట్ ఎవరు స్పెషల్గా? చూసే నేర్చుకున్నాను. స్పెషల్గా అంటే చెప్పండి. క్వశ్చన్స్ కొన్ని. పర్లేదు చెప్పండి. వెంకటేష్ గారి కామెడీ, ఐ లైక్ వెంకటేష్ గారి కామెడీ అంటే బాగా ఇష్టం. ఓకే. ఐ లవ్ హిస్ కామెడీ టైమింగ్. ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్. You like them? విజయ్ రౌడీ బాయ్. ఆమె కూడా తనే చెప్పింది కదా వెబ్ సిరీస్ లో BTS అండ్ విజయ్ దేవర్. రియల్ గా కూడా అదేనా? రియల్ గా విజయ్ దేవరకొండ. నిజంగా BTS పిచ్చి ఉందా లేదా? BTS అసలు వినను, అసలు తెలియదు BTS గురించి. బట్ యాక్టర్ అయితే విజయ్ దేవరకొండ నిజంగా ఇష్టం. ఓకే. హ్యూమన్ బీయింగ్ పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. ఓకే పవన్ కళ్యాణ్ ఇష్టం. చెప్పండి, అందరి పేర్లు చెప్పేసండి. వెంకటేష్ గారు ఆల్మోస్ట్ రాసుకున్నా సరే. కార్తీక్ డబ్బా ఇవ్వకండి మీరు అసలు. ముగ్గురు మీద మీరు కూడా జెస్సీకి భయపడి స్పెట్స్ పెట్టుకుని ఆనియన్స్ కట్ చేస్తే మీరేంటండి భయపడి కాదండి, ఆడియన్స్ కట్ చేసేప్పుడు నీళ్ళు వస్తాయి. మాట్లాడేది భయపడ్డాడు. వస్తే మీరే ముందు లేచి వెళ్ళిపోతారు. నేను వెళ్ళిపోతా కదా, నాకు సపోర్ట్ ఎవరు లేరు ఇక్కడ. సరే, మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే చాయ్ బిస్కెట్ కూడా రాకంటే ముందు అండ్ లైక్ యాక్టింగ్ అండ్ ఆల్. సో అంత లాంగ్ ఎక్కువ కాదు కానీ కొంచెం లాగింగ్. 2010లో నా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. Okay. సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యా. ఓకే. ఎడిట్ లో తీసేయండి. ఏమో ఇదేయాలి, ఇదే మనకు. అన్న ఎడిటర్ నన్ను చాకటి ఉంది సార్ దిశ. సో అది ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యా. బట్ అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు అంత సోషల్ మీడియా లేదు. సో అంటే ఇంత ఆపర్చునిటీస్ కానీ ఓటీటీస్ కానీ యూట్యూబ్ ఇంత కూడా లేదనమాట. సో అప్పుడు నేను 2012లో లక్ష్మీనారాయణ అని మా ఇంటి పక్కనే ఆయన. సో ఆయన కలిస్తే ఆయన ఇట్లా దూకుడికి పోస్ట్ ప్రొడక్షన్లో ఏదో చేశాడు. సో త్రూ హిమ్ ఐ గాట్ మా గోల్డ్లో ఒకటి చేశాను అన్నమాట. ఛానల్ పేరు చెప్పలేదు మళ్ళీ నచ్చినట్టు. సో ఒక ఛానల్లో ఐ అప్డేట్ పర్లేదు చెప్పొచ్చు, యూట్యూబ్ ఛానల్లో, సాటిలైట్స్కి చెప్పకూడదు. సో మా గోల్డ్లో 2012లో భూతాల్ దీవ్ అని ఒక షోకి వర్క్ చేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇది అప్పట్లో వచ్చేది, నేను చిన్న అప్పట్లో కాదు, 2000 అది కాదు. 2012 బేసిక్గా వాళ్ళ టీం నుంచి ఒక ఆయన వచ్చింది. అదే స్మెల్ ఉంటుంది. ఆయన కూడా ఇంటరే కదా. అదే అదే అందులో చెట్టు ఉంటది, ఆ చెట్టు మాట్లాడుతుంది. మాయాదీప్ అది వేరే, అది ఓంకార్. అమ్మో ఈమె 2000 జనరేషన్. ప్లీజ్ నిన్న అవలేక చచ్చిపోతుంది. సో అక్కడ చేసిన తర్వాత మళ్ళీ వర్క్ లేదు నాకు. సో ఇంకో డబ్బులు కావాలి. అప్పటికే 2 years వేస్ట్ అయ్యి, అంటే వేస్ట్ అంటే ఐ వాస్ ట్రైంగ్ షార్ట్ ఫిల్మ్ తీద్దామని అదని ఒక 2 years వేస్ట్ అయ్యి మళ్ళీ అది వచ్చిన తర్వాత షార్ట్ ఫిల్మ్ 2 ఏళ్ళు వేస్ట్ అయిందా? కాదు, దాని ముందే షార్ట్ ఫిల్మ్స్ 2 years వేస్ట్ అయింది. ఆ షో చేసా ఒక 10 days. సెకండ్ షెడ్యూల్ ఉంటుంది కానీ సంవత్సరం దాకా ఏం లేదు. ఓకే. ఇంకా డబ్బులు కావాలి కదా అని చెప్పి నాకు తెలిసిన ఒక యాక్టర్ సీరియల్స్లో చేస్తాను, శ్రీహరి అని. సో ఆయన నాకు తెలుసు, బేసిక్ పర్సనల్ ఫ్రెండ్ అన్న. సో ఫోన్ చేసి ఇట్లా వస్తా అన్న పర్సనల్ అసిస్టెంట్ అంటే, నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసినావు కదా, మళ్ళీ పర్సనల్ అసిస్టెంట్ అంటే నీకు ట్రీట్మెంట్ అన్నీ తెలుసు కదా, బాగోదు. అవన్నీ పక్కన పెట్టాను. యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు డబ్బులు కావాలి. అంటే చాలా తక్కువ పే చేసావు. అదే పేయింగ్ లైక్ 200 అనమాట. ఆ 200 70 రూపీస్ నాకు బస్ ఫేర్సే. ఓకే, ఏం లేదు దాంట్లో ఏదో ఒకటి వస్తుంది అన్న దాంట్లో ఉండే. సో అట్లా ఇనీషియల్ అయితే ఐ వాజ్ కొంచెం అంటే ఇబ్బందిగానే ఉండే. అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసి పర్సనల్ అసిస్టెంట్గా రావడం అంటే దే ఇష్ట కాల్ రే రారా ఇష్టం వచ్చినట్టు పిలిచారు. బట్ అసిస్టెంట్ అంటే అలాగే ఉంటుంది. సో కొంచెం అంత ఫేస్ చేయలేదు. బట్ అంటే ఈయన చాలా నాకు తెలుసు కాబట్టి పర్సనల్గా. సో అక్కడ ఒక 3 years చేసి ఆయన దగ్గరే పర్సనల్ అసిస్టెంట్గా చేశా.
అండ్ ఐ లెర్న్ అక్కడే నేర్చుకున్నాను. ఓకే పొజిషన్ ఉంటుంది, యాక్టింగ్ ఉంటుంది, మార్క్స్ ఉంటాయి, అంటే యూ హ్యావ్ మార్క్స్, కంటిన్యూటీ ఉంటుంది. సో అక్కడ యాక్టింగ్ మీద బేసిక్స్ అంటే ఐ వాజ్ అక్కడే కొంచెం బేసిక్స్ అనేవి తెలిసింది. అది అయిపోయిన తర్వాత ఇంకా టీవీ షోస్కి వర్క్ చేశాను, కొన్ని ఛానల్స్కి ఈ గేమ్ షోస్ ఉంటాయి కదా. ఆఫ్టర్ ఇది అయిపోయిన తర్వాత ఒక 3-4 టీవీ షోస్ వర్క్ చేశా. దాని తర్వాత FTV అనే ఒక దీంట్లో ఎందుకు ఇలా ఒక వెబ్ సిరీస్ వచ్చింది, దానికి లక్ష్మణ్ గారు డైరెక్టర్. సో దానికి ఆయన కూడా ఫ్రెండ్ అని తెలుసు నాకు. సో ఆ వెబ్ సిరీస్కి చేశాను. అది చేసిన తర్వాత ఇమీడియట్గా హ్యాపీ వెడ్డింగ్ అని ఒక సినిమా చేశాను. అదంతా డైరెక్షన్ డిపార్ట్మెంటే. సో ఆ హ్యాపీ వెడ్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 years గ్యాప్. అండ్ చాయ్ బిస్కెట్లో అప్పుడు ఆడిషన్స్ అని చూశాను. సరే చాయ్ బిస్కెట్లో మనకి ఎందుకు వస్తుందిలే, రాదు అని ఊరికే ఒక మెయిల్ వేసి, మనకి డబ్బులు ఖర్చు కావు కదా మెయిల్కి, ఒక మెయిల్ పంపించేసి నేను ఊరికి వెళ్ళిపోయి ఊరిలో కూర్చున్నా. సడన్గా ఫోన్ వచ్చి, హలో మహేందర్, అవును చాయ్ బిస్కెట్ నుంచి కాల్ చేస్తాను. ఒక్కొక్క నుంచి అన్నాను, పైకి ఎక్కి సిగ్నల్స్ రావు అన్న, చెప్పను అంటే అదే రేపు 2 o'clockకి వస్తావు ఆఫీస్కి. వస్తా, ఎందుకు ఖాళీగానే ఉంటుందమ్మా. కిందికి వచ్చేసి ఆ క్లౌడ్ నైన్, మనకు చాయ్ బిస్కెట్ సెలెక్ట్ అవుతావా కాదా సెకండరీ ఆపర్చునిటీ నుంచి ఫోన్ వచ్చింది మనకి. ఐ వాజ్ హ్యాపీ. మళ్ళీ ఎక్కడ కొట్టింది, ఇప్పుడు ఈరోజు 2 గంటల కంటే మనం ఊళ్ళో ఉన్నాం, ఏంటి పరిస్థితి అని మళ్ళీ పైకి వెళ్ళి, అంటే భయ్యా ఈ రోజా రేపా అంటే, రేపు అని చెప్పాను కదా నీకు అని. ఈయన హత్య కట్టున్నాడే సారీ. సో మళ్ళీ ఊరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఆడిషన్ ఇచ్చా. సో బేసిక్ అప్పటికి నాకు అంత రాదు యాక్టింగ్. అంటే చేసా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 6-7 years చేసున్నా. బట్ ఏంటంటే అంత లేదు. ఆడిషన్ అంటే మనం డైలాగ్ నేర్చుకుంటే చదివేయాలి, దాన్ని వెళ్ళిపోతుంది. AK-7 బుల్లెట్స్ మీద దాన్ని సటిల్గా చేయాలంటే నేను సౌండ్ తక్కువ చేసి మళ్ళీ ఫాస్ట్గానే మాట్లాడు. వాళ్ళ ఫేస్ చేసి నాకు అర్థం కాదు, ఓకే పోయింది ఇది అని. ఇంటికి వెళ్ళి విక్రమ్ అని ఆయన తీసుకున్నాను ఆడిషన్. విక్రమ్కి ఫోన్ చేశాను, బ్రో ఇట్లా ఓకే నాకు అర్థమైంది సిరీస్లో నేను సెలెక్ట్ అవ్వలేదు, బట్ ఇన్ కేస్ వేరే స్కెచ్ వీడియోస్ ఏమైనా ఉంటే చెప్పండి నేను చేస్తాను. సో దెన్ దే కాల్డ్ మీ. మళ్ళీ వచ్చి దాని తర్వాత ఇంకా నేనే అయ్యి ఆ సిరీస్ ఆగిపోయింది. చిల్లర్ గ్యాంగ్ అని ఒకటి చేశాను. దానివల్ల ఎవరికన్నా బెనిఫిట్ అయిందంటే ఇట్స్ మీ. అక్కడ నుంచి ఇంకుంది అయిపోలే, కొంచెం ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఉందో కదా ప్లీజ్. ఏదో రోజు యాక్టర్ అవుతారా? అయిపోయినా మళ్ళీ అయ్యేదేవి. సో మాట్లాడే గ్యాప్ ఇవ్వట్లేదు. వద్దు, నేను ఉంటా వాటర్ లేకుండా నేను ఉంటా వాటర్ లేకుండా. ఏ గ్రహం అండి మీది? ఈ గ్రహం. సో చాయ్ బిస్కెట్కి వచ్చిన తర్వాత ఐ లర్న్ ఇక్కడ చాలా ప్రొఫెషనల్ ఉంటుంది మేకింగ్ అంతా. అంటే డిఓపిస్ కానీ, రైటింగ్ కానీ, ఎడిట్ కానీ ఇవన్నీ చాలా ప్రొఫెషనల్ సిస్టమాటిక్గా. అంటే నేను చూసిన అంటే యూట్యూబ్కి సినిమాకి మేకింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే కొంచెం ఎక్విప్మెంట్ పరంగా వాటి పరంగా కొన్ని చేంజెస్, బట్ ఎక్కడైనా యాక్టింగే. సో ఇక్కడికి వచ్చి చాలా ప్రొఫెషనల్గా నేర్చుకున్నా. అండ్ అంటే ఇక్కడే ఇంకా యాక్టింగ్ ప్రాపర్గా నేర్చుకుందంటే ఇంకా చాయ్ బిస్కెట్. కానీ మీరు యాక్టింగ్ చేసినట్టు అనిపించలేదు, న్యాచురల్గా చేసినట్టు అనిపిస్తుంది నాకు. అదే మరి ఫాస్ట్ ఫార్వర్డ్ అంతా తగ్గించేశారు ఇప్పుడు లేదా? అదే ఈ 2 years అదే నేర్చుకున్నాను. కట్ చేసి మెల్లిగా. సో డైరెక్టర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేర్పించి వాళ్ళు బేసిక్ బాగా హెల్ప్ చేశారు. అండ్ 30 Wets అంటే కొన్ని ఎపిసోడ్స్లో వీళ్ళకి బాగా నచ్చింది, నాకు మెసేజెస్ వచ్చాయి ఇక్కడ బాగా చేసావు, ఇక్కడ బాగుంది అని. అండ్ 30 Wets 21 అన్నప్పుడు ఉదయ్ గారు రాశారు ఇది. సో ఆయన పిలిచి నీకు ఒక క్యారెక్టర్ రాస్తున్నా బాగుంటుంది అని. సో ఫస్ట్ డే మనకు జనరల్గా యాక్టింగ్ కదా, మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం AK-47 వేసుకొని. AK-47 వద్ద తీసి పక్కన పెట్టి చిన్న రివాల్వర్ తీసుకొని రా అని చెప్పి అంటే ఓకే సటిల్ చేశాను. బేసిక్ ఏంటంటే కానీ మన కోసం ఒక క్యారెక్టర్ రాసారంటే గ్రేట్ కదండి. నార్మల్ క్యారెక్టర్ ఓకే అక్కడ దాకా బాగానే ఉంటుంది, అది తేడా అయితే తెలుస్తుంది అప్పుడు. నీకోసమే రాసారా ఇలా చేశారా? స్పెషల్ గా పీపుల్ స్టార్ట్ రైటింగ్ ఫర్ అతని కోసం మళ్ళీ ఇప్పుడు కొత్త క్యారెక్టర్ రాస్తారు. అంటే అంత ఇంపాక్ట్ ఉంది కార్తీక్ అనే క్యారెక్టర్. సో ఆయనకు ఒక డిఫరెంట్ స్టైల్. కార్తీక్ అంటే ఏం మాయ చేసావో కార్తీక్ ఒక టైప్ అయితే ఈ కార్తీక్ మాయ చేసిన కార్తీక్ ఈ టైప్. బేసిక్గా అది అనుకునే రాసింది మేము అంటే ఇట్లా అని. సో అండ్ చాయ్ బిస్కెట్కి వచ్చి అది ఈ జర్నీ అంతా అయిన తర్వాత నాకు 30 Wets 21 అనేది నువ్వు చేస్తున్నావు ఒక ఫ్రెండ్ రోల్ అంటే నేను ఓకే నార్మల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన అనుకున్నా. బట్ నాకు ఫస్ట్ డే షూట్లో ఉదయ్ గారు చెప్పారు, ఫ్రెండ్ అంటే నువ్వు కమిడియన్ రోల్ కాదు, ఇది లెజిట్ ఫ్రెండ్, నువ్వు ఫ్రెండ్ అంతే. అంటే హీరోలు ఉన్నప్పుడు మనం కొంచెం కొంచెం చేతేడలు అవి హ్యాండిలింగ్ తక్కువ అవి అవన్నీ కాదు. నువ్వు కాదు, నాకు చైతన్య కాదు, మహేందర్, నాకు ఇద్దరు కాదు, నాకు కార్తిక్ పృథ్వీ కనిపించాలి ఇద్దరులో.
Okay. సో మేము రాగానే అంటే ఏ హాయ్ కార్తిక్ హే పృథ్వీ అనుకున్నారా? అట్లా అనుకోలేదు కానీ అంతకుముందు నేను ఒకటి చెప్పాను, నేను చెప్పకూడదు. సో బేసిక్ పర్లేదు, పర్లేదు, చెప్పాలి. చెప్పాలి. అదే చెప్తున్నా నేను ఇప్పుడు డబ్బిస్తాను డబ్బిస్తే డబ్బాలో డబ్బులు పెట్టిస్తాడు, చెప్పరా క్యారెక్టర్ ఏంటో. చెప్పు డబ్బా సంగతి. సో బేసిక్గా వచ్చాడు, సేమ్ ఇదే లుక్ లో వచ్చినండే. ఓకే, ఈయన హీరోనా అనుకున్నారా? బేసిక్గా నన్ను అయ్యో. నా ధైర్యం ఏంటి? అట్లా అనుకోలే, అట్లా అనుకోలే. చిచి, ఆయన face లో expression నేను చెప్పా. బేసిక్గా కొంచెం హెవీగా ఉండే, ఇంకా బల్క్ ఉండే కదా, ఇంకా ఎక్కువ ఉండే. పెళ్లి కాలేదన్న బాధ, 30 years వచ్చాయి పెళ్లి. అందుకోసం అప్పుడు తింటేనే మధ్యలో ఇది వచ్చింది. ఓ చాలా మళ్ళీ పెంచుకుంటే మళ్ళీ కట్ చేయి. చాలా గడ్డం ఉండే, అంటే ఇప్పుడు ఈయన 30 అని చెప్పి గడ్డం పెంచేసారా, దాంట్లో ఆ దాంట్లో ఉండే. బట్ వెన్ వి అంటే పక్కన కూర్చొని డైలాగ్ చదువుతున్నప్పుడు జస్ట్ నా ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నన్ను తీయాలని ఒక గట్టి నమ్మకం నాకుంది. సరే ఎవరిని తీసేసిన మరి అది నీకే రా, నువ్వు సావు నువ్వు సావు అన్నట్టు అది నాకే ఇస్తారని నాకు నమ్మకం. తర్వాత వెన్ హీ కేమ్ కూర్చొని ఊరికే ఒకసారి రన్ త్రూ చేశాను నా వర్క్ పర్లేదు. ఓకే. ఏ మాటదండి అయ్యా వాటర్ తాగట్లేదు తను. తాగు. ఎలాన్ మస్క్ మార్స్కి జనాలను పంపిస్తున్నట్ట, ఫస్ట్ వెళ్ళొచ్చి నేనే నీళ్ళు తాగదు. రెడీ కానీ సో అంటే ఫస్ట్ రాగానే ఇప్పుడు 8 years నాకు పృథ్వీ డైరెక్టర్ ఆయన ముందే చెప్పాడు అనమాట, బ్రో నువ్వు నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ అట్లా కదా, నాకు ఆ 8 years ఫ్రెండ్షిప్ అనేది కనిపించాలి నాకు అని. సో నాకు అది ఉండిపోయింది నాకు. ఓకే, ఇప్పుడు నాకు ఆపోజిట్ క్యారెక్టర్కి నేను అంటే నాకు ఆపోజిట్ కానీ ఆయనకు ఆపోజిట్ ఉన్న క్యారెక్టర్స్ కానీ ఆ బాండ్ లేకపోతే వర్కౌట్ అవ్వదు స్క్రీన్ మీద. సో ఇంకా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఇంకా మేము చేతులు వేసేసుకోవడం, కొట్టుకోవడం, పోరా ఆ రేంజ్లోకి వెళ్ళిపోయింది. అంటే టు బీ ఫ్రాంక్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఉదయ్ గారు అంటే స్క్రిప్ట్ ఇదంతా అయితే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చైతన్య గారు. నాకంత అయిపోలేదు ఇంకా. తర్వాత ఎత్తేస్తారు, ఎత్తుకున్నారు కదా, ఇప్పుడు ఎత్తాలి, ఎత్తేయాలి కింద. One of the main reason. ఉంటుంది ఇక్కడ. నాకు ఆపోజిట్ క్యారెక్టర్ కూడా అంత పర్ఫామ్ చేసి నేను అంత చేయగలుగుతా. అవును. సో చాలా బాగా పర్ఫామ్ చేసి నాకు అంటే మీరు చూసుంటే ఒక బిట్ 3rd episodeలో అంతా అయిపోయిన తర్వాత అడ్వాన్స్ జాగ్రత్త అంటారు. అవన్నీ అక్కడ చిన్న కొన్ని ఇంప్రూవైజ్ చేసి ఇంప్రూవైజెస్ చాలా ఇష్టం. అంటే మా ఇద్దరికి ఆ ర్యాప్ ఉండే కాబట్టి చాలా ఇంప్రూవైజ్ చాలా బాగా వర్కౌట్ అయినాయి కూడా అవి. అండ్ నాకు ఆయన అంత చేయడం నాకు హెల్ప్ అయింది, నా క్యారెక్టర్కి హెల్ప్ అయింది. అంత పర్ఫామ్ చేయడం, ఒకవేళ చైతన్య అనే క్యారెక్టర్ కొంచెం తక్కువ చేసినా ఆటోమేటిక్గా నాది కూడా తగ్గిపోతుంది. సో హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ నాకు కూడా నాకు ఆ పర్సనల్ ఫేవరెట్ అక్కడ నాతో మాట్లాడుతూ అట్లా దట్ ఈస్ మై పర్సనల్ ఫేవరెట్. అక్కడ ఆయన పెళ్లి చూపులు కూడా ఆయన పెళ్లికే పిలవనాడు, పెళ్లి చూపులకే పిలుస్తాడు. అవును. ప్రతిసారి అన్ని వింటూ ఉంటుంది, డోర్ దగ్గర ఉండి అన్ని వినేసా లౌడ్ స్పీకర్ ప్రాబ్లం ఉందంట ఫోన్కి. మా తెలుగు సీరియల్లో ఇంత డిస్కస్ చేసుకొని పక్క నుంచి కట్ చేస్తే పక్క నుంచి ప్రతి వింటా ఉంటాయి, అటెండెడ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడు. అసలు ఎంత బాగుందంటే ఈ సీన్స్ కొన్ని చూస్తే రియల్ లైఫ్లో పక్కింట్లో జరిగినట్టు వాళ్ళ కొంతమందికి అనిపిస్తుందేమో, నా లైఫ్ కూడా ఇలానే ఉంది కదా. ఇద్దరిలో కామన్ ఏంటి చెప్పిన, ఇద్దరు పేర్స్లో ఈ వెబ్ సిరీస్లో ఇద్దరు వైఫ్స్కి భయపడతారు. అంటే కంట్రోల్ లాజిక్ మర్చిపోయారు, అందరూ భయపడతారు. అంత లేదు. యూనివర్సల్ నాన్ ఫ్యాక్ట్. ఓకే, అనన్య స్టూడియోస్ అని చెప్తున్నారు, బాగా చదువుకునే అమ్మాయి. చదువుకునే అమ్మాయి అంటే స్టడీస్ కంప్లీట్ అంటే ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇంజనీరింగ్ అయిపోయింది, 3rd year. కరోనా బ్యాచ్ అంటే ఎలాగో టాలెంటెడ్ అమ్మాయి అంటే లైక్ చదువుతుంది బాగా అంటున్నారు కాబట్టి ఒకవేళ ఎగ్జామ్స్ పెట్టినా తను రాసేయగలదు. కాదు చదవడం ఒకటే కాదు, షీ సింగ్స్ వెరీ వెల్. షింగ్స్ కాదా? ఓకే, మాకు ఒకటి దొరికింది. చాలా బాగా పడుతుంది. ఇంటర్వ్యూ ఎండింగ్ లో షీ విల్ సింగ్. కాదు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వాయిస్ అంటే నాకు అర్థమవుతుంది. వయ్యారి చిన్నారి పాట చాలా బాగా పడుతుంది. యాక్చువల్లీ రఫ్ వర్షన్ ఈమె పాడింది, అది జిమ్మీ చాలా బాగా ఇది అబద్ధం. పాపం ఆమెను మాట్లాడివ్వకుండా ఇద్దరు. అది కాదండి, నేను చెప్తున్నా, షీఈ్ ఎ వెరీ గుడ్ సింగర్, చాలా పాడిస్తా. బాగా పాడుతుంది. నేను పాడిస్తా. నేను పాడను. అది మీరు పాడించే ముందు చెప్తే నేను అంబులెన్స్ రెడీ చేస్తాను. ఎందుకు మళ్ళీ పాడుతుంది, చాలా బాగా పాడుతుంది. అంబులెన్స్ అంటే ఇట్స్ పాజిటివ్ అండి, ఎవ్రీథింగ్ వై నెగటివ్. సి బాగా పాడుతుంది కదా, ఆ చెవులోంచి రక్తం దానికి అంబులెన్స్ కావాలి. మీరు డబ్బా నా ఇవ్వద్దు. పరిస్థితి అర్థమైందా? అర్థమైంది. షూట్లో అంటే లైక్ మెమరబుల్ సీన్స్, మర్చిపోలేని
మీరు ఆ పొట్ట చెక్కేలా నవ్వుకొని ఉంటారు కదా కొన్ని సీన్స్లో, అలాంటిది ఏమైనా సీన్స్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేయండి. for me అయితే I don't know about అన్ని చెప్పండి, ఏదైనా ఒకటి రెండు చెప్పండి. లెంత్ ఎక్కువైపోతుంది కదా. నా పర్సనల్ ఫేవరెట్ నాతో స్టార్ట్ ఎవరి దానిలో చెప్పండి. మళ్ళీ మళ్ళీ హీరో మాట్లాడుతుంటే మధ్యలో మీరు మాట్లాడకండి పాపం, ఆయన అందుకే స్పెషల్ గా చెప్పారు. నేను చెప్పుకుంటా తర్వాత ఎవరి దాని చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ నాకే ఫస్ట్. ఓకే, డబ్బా ఇచ్చేయండి. ఇస్తా ఓకే. మై పర్సనల్ ఫేవరెట్ ఐ థింక్ యాక్చువల్లీ రాలేదు, ఇట్ ఈస్ yet to come. చెప్పొద్దు మరి. అదే చెప్పట్లా, మై పర్సనల్ ఫేవరెట్ ఈస్ yet to come. ఇప్పుడు జరిగిన వాటిలలో మీ మెమరబుల్ సీన్స్ అని అడిగాను నేను. నాకు ఒకటి ఇంతకుముందు చెప్పాగా, అది కార్తీక్ తో వాడు వచ్చి మాట్లాడు బాల్కనీ సీన్ అదొకటి. ఆ పిజ్జా చేసిన తర్వాత మేము ఇద్దరం కూర్చొని దట్ వాజ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది యాక్చువల్లీ. క్యూట్ ఉంటుంది అంటే ఆ కెమిస్ట్రీ నేను చూసినప్పుడు ఇంత కెమిస్ట్రీ ఉండదు మా ఇద్దరి మధ్య, మాట్లాడుకోకపోతున్నాయి కదా. దాట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ తను కూడా అంటే యంగ్ అమ్మాయి అయినా కానీ న్యూలీ మ్యారీడ్ అమ్మాయిలాగా బాగా సెట్ అయింది యాక్చువల్లీ. ఆ శారీస్ అది కట్టుకున్నా కానీ చూడ్డానికి అలాగే అనిపిస్తుంది తను కూడా. మెమరబుల్ సీన్ మీకు? నాది కూడా మెమరబుల్ సీన్ ఇంకా రాలేదు. 4లో వీళ్ళు రాలేదని క్యూరియాసిటీ పెంచుతున్నారు మనకి, ఏముందో ఏమో వచ్చే సీన్స్ లో. మొత్తం కంప్లీట్ గా ఎన్ని ఎపిసోడ్స్? 6. నా ఫేవరెట్ సీన్ ఇంకా రాలేదు. జరిగిన వాటిలో 3 జరిగిన వాటిల్లో ఐ థింక్ ఫస్ట్ నైట్ ఎండింగ్ ఆ ట్విస్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో ఎక్కడైతే క్యారెక్టర్ షిఫ్ట్ చెప్తామో అది నాకు చాలా ఇష్టం. ఆ షిఫ్ట్ ఎందుకంటే ఫస్ట్ టైం ఆడియన్స్ కి ఐడియా వస్తుంది కదా మేఘ్నా అస్సలు చాలా వైలెంట్ అని, సో నాకు అది చాలా ఇష్టం. మళ్ళీ సైడ్ తిరిగి నవ్వుకొని సిగ్గుపడినాగా. ఇప్పుడు మీరు చెప్పండి ఫేవరెట్ సీన్. మీ 8 మార్క్స్ క్వశ్చన్, వీళ్ళందరూ 1, 2 అయిపోయింది, 8 మార్క్స్ క్వశ్చన్. దానికి 8 మార్క్స్ క్వశ్చన్ అంటే కష్టం యాక్చువల్లీ. నేను అసలు స్పెట్స్ గాగ్స్ పెట్టుకొని ఆనియన్స్ కట్ చేస్తే ఫస్ట్ కింద చూపించకుండా మొహం చూపించారు కదా, ఏం చేస్తున్నాడు అనుకున్నాను. తర్వాత ఆనియన్స్ చూస్తే ఫుల్ నవ్వొచ్చింది లేదు స్పెట్స్ తీయగానే, ఓవర్ని ఆనియన్స్ కట్ చేయడానికి ఇంత బిల్డప్. అది చూసి నేను చాలా నవ్వుకున్నానండి సీరియస్లీ. ఏంటి దేవుడా, ఈ ఇంటర్వ్యూలో నేను ఉంటానా పోతానా సార్. సో ఫేవరెట్ సీన్ అంటే యాక్చువల్లీ నాకు అది బాగా ఇష్టం, ఆ బాల్కనీ సీన్ బాగా ఇష్టం, నాకు చాలా ఇష్టం. కానీ పెళ్లి గురించి చెప్పేమంటే కూడా అది ఎవరికో జరిగినట్టు ఎంత బాగా చెప్తారు కాల్లో. అంటే ఆ డైపరు ఒకటేనా డైపర్ అది కూడా మంచి సీన్. కాబట్టి ఈ బాల్కనీ సీన్ దట్ వన్ సీన్ ఎంత కనెక్ట్ అయిందంటే జనాలకి, మేము చూసుకున్నప్పుడు మాకు కూడా అంతే కనెక్ట్ అయింది. మా ఇద్దరు ర్యాప్ ఒక దిక్కేమో ఈజ్ వెరీ హర్ట్ దట్ నేను చెప్పలేదు అని. నాకు 8 years ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా చెప్పలేదు, నాకు చెప్పలేదు. రెండో యాంగిల్ అక్కడ మళ్ళీ డామినేట్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్ ని. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ ఆ రిలేషన్. నాకు అది చాలా ఇష్టం. నేను ఊరికే వెళ్ళి అట్లా చూస్తూ ఉంటాను ఒకసారి మళ్ళీ. దట్ పర్టికులర్ సీన్ హస్ గివెన్ హిమ్ సో మచ్ ఆఫ్ దిస్ థింగ్. అంటే ఆ సీన్ ఆల్మోస్ట్ నాకు ఇన్‌స్టాగ్రామ్ DM లో పెళ్లి కార్డులు పంపించి అంత రేంజ్ వరకు చూపించారంటే ఓ పెద్ద ఫ్రేమ్ పట్టుకొని వచ్చారు కదా, తీసుకొచ్చి ఇలా చూపించారు. నాకు ఫేవరెట్ సీన్ ఏంటంటే ఫస్ట్ మీరు వస్తే ఎలా ఏం చేసి గెంటించి పంపిన తర్వాత కూడా మళ్ళీ వైఫ్ని తీసుకు గెంటినా కూడా వస్తాడేంట్రా. ఫ్రెండ్స్ అండి మేము. అలాగే డైరెక్టర్ గారితో వర్క్ చేసేటప్పుడు ఎట్లా అనిపించింది మీకు? అంటే లైక్ చాలా ఫ్రెండ్లీగా ఉండేది. అట్టే అడిగారా మళ్ళీ మీరు? ఓకే, ఇటే ఇలా చూసానా, ఇటు చూసే అటే అడిగాను, ఇలా చూసాను. ఓకే సరే. కూడా మాట్లాడి ఇంటర్వ్యూ ఇదే అనుకుంటాను. అవును, అసలు ఇద్దరు మెంటల్ గా ఫిక్స్ అయ్యి వచ్చారు. గ్యాప్ ఇవ్వండి. సో ఏదైతే క్వశ్చన్ కొంచెం గ్యాప్ డైరెక్టర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. సో పృథ్వీతో నేను ఆల్రెడీ ఒక చిన్న యాడ్ చేస్తున్నాను ఫ్రమ్ CB నువా ప్యాడ్స్ అని. CB నుంచి ఒకటి చేస్తున్నాను, ఒక 1 day మొత్తం. ఆ 2 days వర్క్ చేశాను. ఐ నో ఈ స్టైల్. సో అప్పుడు బాగా సో ఐ నో ఈ స్టైల్, వర్కింగ్ స్టైల్ తెలుసు నాకు కొంచెం. అంటే సీన్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్చువల్లీ, బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఈ విల్ మానిటర్ యూ. నాకు అంత వద్దు, బెటర్ కొంచెం లో చేయి, ఇక్కడ తక్కువైంది, యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇంకా చాలా బాగా గీయొచ్చు అని నాకు అది బాగా నచ్చింది పృథ్వీ దగ్గర. అండ్ ఈ సీన్స్ ఇంప్రొవైజ్ చేయడానికి మేము కార్లో ఇంప్రొవైజ్ చేసుకుంటూ వెళ్ళాము అవన్నీ.
అక్కడ ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ మేము సెట్లోకి వచ్చినాక నేను చైతన్య గారు కూర్చొని మళ్ళీ రాసుకొని మళ్ళీ అది ఆ చిన్న చిన్న కరెక్షన్స్ అవన్నీ చాలా చేసుకున్నాం అనమాట. బట్ యా అంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ కూర్చోబెట్టి మూడ్ ఏంటి అసలు బేసిక్ అందరు డైరెక్టర్స్ అలానే చెప్తారు, బట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు కంఫర్టబుల్గా ఉండండి. వెరీ కంఫర్టబుల్. ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది షూట్ మొత్తం? మిమ్మల్ని అడుగుతున్నారు, 35. మీరు చెప్పు. సెకండ్ టీమే కదా. ఓ అలా తన డైరెక్టర్ గురించి కంపల్సరీ అడగాల. తన డైరెక్టర్ గురించి చెప్పాలి అడుగుతా, కదా. యా. తను ప్రిపేర్ అయింది. చెప్పు. లీడ్ అండి. అయ్యో ఆమె గురించి మీరే చెప్పి. చెప్పు డైరెక్టర్ గురించి నీ ఫీలింగ్స్. ఏం పర్లేదు, నేను చెప్పా కదా అదే చెప్పే ఆన్సర్. అదేం గుర్తుండదు. నీ మనసులో చెప్పే డైరెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే డైరెక్షన్ చేస్తాడు, ఆబ్వియస్లీ అది కనిపిస్తూనే ఉంది. కానీ ఈ సిరీస్ డైరెక్షన్కి మెయిన్ ఇదేంటంటే హీ టుక్ ఎవ్రీ వన్స్ ఒపీనియన్స్. ఈవెన్ సెట్లో జస్ట్ షార్ట్ చేసే ముందు కూడా ఎవరైనా ఏమైనా చేంజ్ చేస్తే ఓకే ఓకే ఇది ఆలోచిద్దామని చెప్పి. ఇప్పుడు వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ బాల్కనీలోది అది ఎండ్ మూమెంట్లో చేంజ్ చేసింది. ఇంకా వచ్చే దాంట్లో ఒక మంచి హెవీ ఎమోషనల్ సీన్ కూడా ఎండ్ మూమెంట్లో చేంజ్ చేసింది. నేను ఒకటి చెప్తా మళ్ళీ మర్చిపోతాను. సో బేసిక్ ఏంటంటే స్టోరీ పృథ్వీది కాదు, అదొకటి చాలా బాగా ఓన్ చేసుకున్నాడు పృథ్వీ. చాలా బాగా ఓన్ చేసుకుని అంటే ఒక వేరే రైటర్ రాసిన కథని డైరెక్ట్ చేయడం అనేది కొంచెం కష్టమే. కొంచెం. Yes, So he అవును. చాలా ఓన్ చేసుకో ఆల్మోస్ట్ ఒక 1.5 months ప్రీ ప్రొడక్షన్ నడిచింది. సో ఎవ్రీడే స్క్రిప్ట్ సెషన్స్ ఇవన్నీ జరిగాయి. సో అట్లా యా అంటే కథ మొత్తం తెలుసు. మధ్యరాత్రి హలో ఆ డైలాగ్ ఏంటి అంటే కూడా చెప్పేస్తారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ప్రసన్న, జయ, ప్రీతం, శశాంక్, శ్రీకర్ అని డిఓపి. మీ పేర్లు చెప్పమన్నారు చెప్పేసిన. అయిపోయింది. అయ్యయ్యో ప్రత్యక్ష పేరు కూడా చెప్పండి. డిఓపి ప్రత్యక్ష. హౌ కెన్ వి మిస్ హిస్ నేమ్? శ్రీకర్ డిఓపి అన్న ప్రత్యక్ష గుర్తుపెట్టుకుంటా. అసిస్టెంట్. చాలు, ఈ జాలదు ఈ మాత్రం జాలదు తెలవడానికి. సారీ పాపం తను చెప్తుంటే మధ్యలో ఇంటరప్ట్ చేస్తాను. ఎక్కడ వచ్చా ఎలా చెప్తుంది? వెళ్ళిపోతానండి. వద్దు ఇంటర్వ్యూ అయిపోయినాక అంతే అయిపోయింది. పృథ్వీ మంచి డైరెక్టర్. ఫైనల్గా అది చెప్పదలు. మీరు చెప్పండి. సేమ్ ఆన్సర్. సేమ్ ఆన్సర్. కాకపోతే యా అంటే నేను ఎప్పుడు దీనివల్ల మీకు వచ్చిన రికగ్నైజేషన్ మామూలుగా రాలేదు. సో మీరు కొంచెం చెప్పాలి. చెప్పాలి, అందుకే అదే ప్లాన్ చేసుకుని చెప్పాను. బట్ వెరీ ప్యాషనెట్ గాయ్, అది మాత్రం అసలు నో డౌట్ అబౌట్. నాకు ఫస్ట్ థింగ్ స్క్రిప్ట్ అతనిది కాదు, డైరెక్టర్స్కి వాళ్ళు చేసుకున్న స్క్రిప్ట్ మీద బీభత్సమైన కమాండ్ ఉంటుంది. కాకపోతే అతని స్క్రిప్ట్ కాకపోయినా అతనికి ఎంత కమాండ్ ఉండే అంటే స్క్రిప్ట్ పైన ప్రతి సీన్ కాడికెళ్ళి హీ న్యూ ఎవ్రీథింగ్. క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఆ క్యారెక్టర్ న్యూయాన్సెస్ ఎలా ఉండాలి అన్నీ ఓన్ చేసేసుకున్నాడు. ప్రతి ఎమోషన్ ఇలా ఉండాలి అంటే నాకు పర్టికులర్గా మాకు ఫ్రీడమ్ ఇచ్చేసాడు. వీ యూస్ టు డూ. కాకపోతే ఆ ఎమోషన్ని మాకు సీన్ ముందు హీ యూస్ టు ఇండ్యూస్ ఇట్ ఇన్ టు అవర్ బ్రెయిన్స్. అంటే నేను ఫన్నీగా కామెడీ చేసుకుంటూ ఉంటాను. సీన్ అవుతుంది అనుకుంటే చలో కరెక్ట్ జస్ట్ అబౌట్ టు గో టు ద సీన్ కూర్చోబెడతాడు, మొత్తం సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆ మూడ్ చెప్తాడు, ఆ డైలాగ్ చెప్తాడు, యాక్ట్ చేసి చూపిస్తాడు. దట్స్ హౌ అంటే ఆ 5 minutes 7 minutes స్పాన్ ఏదైతే ఉందో ఆ మూడ్ వచ్చేస్తుంది మనకి. అక్కడి నుంచి పోయిన తర్వాత ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు మళ్ళీ. మీరు చేయండి, అందులో ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే ఐ విల్ అది కూడా. అండ్ హీస్ వెరీ కామ్. అదే అస్సలు అంటే ఈయన కూడా వెరీ కామ్ అనుకున్నా. ఇప్పుడు ఎలా ఉంది సీను? నేను ఆబ్వియస్లీ కాదు. అది అందరికి తెలుసు, కామ్ కదా చాలా. నేను చాలా కామ్ అండి. కాకపోతే వీళ్ళు ఏం చెప్పారు, ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇలా సైలెంట్ గా ఉండకూడదు, చాలా మాట్లాడితేనే బాగుంటుంది చెప్పారు. వీళ్ళంతా ఫస్ట్ టైం ఇంటర్వ్యూస్ వాళ్ళు చెప్తే నేను 70 ఏమని నెల ముందు చెప్పిన. అంటే ఈ సీన్స్ షూట్ చేసినప్పుడు ఎప్పుడైనా మీరు రియాలిటీకి దగ్గరగా ఏదైనా సీన్ అనిపించిందా? అంటే రియల్ లైఫ్ కి మ్యాచ్ అయ్యేలాగా ఏదైనా ఉందా మీ ఎవరికైనా? నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ నేనా చెప్పాను, ఫస్ట్ మీరే, ఎందుకంటే అలా ఆలోచించుకుని అన్ని సీన్స్ రియాలిటీకి చాలా దగ్గర. అంటే రియల్ గా అలాగే చేస్తావా? ఓ అట్లా రియాలిటీ కనెక్ట్ కనెక్ట్ అయింది ఏంటంటే సిరీస్ లో చాలా చిరంజీవి రెఫరెన్సెస్ ఉన్నాయి, చాలా మూవీ రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. అవి యాక్చువల్లీ నాకేం అర్థం కాలేదు. కనెక్ట్ అయిన వాడి గురించి అడుగుతుంది, కనెక్ట్ అవ్వని వాడి గురించి కాదు. అది రియాలిటీకి మ్యాచ్ అయింది కదా. రియల్ లైఫ్ లో నేను కనెక్ట్ అయ్యేదాన్ని కాదు, సిరీస్ లో. ఓ అర్థమైంది. ఇంత ఈజీగా చెప్పి తప్పించుకుంది అసలు. ఎందుకంత నిజంగా ఒకవేళ అంత ఏజ్ గ్యాప్ ఉన్న అబ్బాయి నిజంగా వస్తే పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఏంటి అప్పుడు ఆన్సర్ ఏంటి? ఏజ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్. ఓకే ఈయన ఫీల్ అయిపోతుంది. బట్ అగైన్ మేఘన అంటే సిరీస్ లో మేఘన కనిపించదు కానీ ఇస్ వెరీ పేషెంట్.
అంటే తన కన్ఫ్యూజన్ అంతా అయ్యే వరకు తను పేషెంట్ గా ఉంటాడు. అవును, అసలు ఎన్నిసార్లు కజిన్ అని చెప్పి ఎంత కోపం వస్తుంది, బీపీ వస్తుంది కదా అదే చేసే పనులన్నీ అలా ఉంటాయి. రియల్ లైఫ్ లో అలా వెయిట్ చేయను. తన కజిన్ అంటే సరే బాయ్ అని చెప్పి నేను ఇంటికి బట్ చదువుకోలేదు ఇప్పుడు బయటికి రాకు లోపలికి వెళ్ళంటే అప్పుడే బయటకు వస్తుంది. అంటే మీరు రియల్ గా కూడా ఇదే క్యారెక్టర్ కార్తీ అంటే మీకోసమే రాసినప్పుడు ఇంకా మీరే కదా క్వశ్చన్ వేస్ట్. నేను చెప్పాను. ఓకే మీరు చెప్పండి, వెయిట్ చేసిన మళ్ళీ మర్చిపోతారు ఈయన. ప్లాన్ చేసేసుకున్నా మైండ్. ఏజ్ మ్యాచ్ అయిందా? ఏజ్ మ్యాచ్ అయింది. ఓకే. నో డినైయింగ్ ఫ్యాక్ట్ ఇన్ దట్. ఎందుకంటే తక్కువ చేసి పెట్టినప్పుడు ఆ మాత్రం ఫీల్ అవ్వకపోతే ఎలాగ? ఏజ్ మ్యాచ్ అయింది అంటే నా పర్సనల్ లైఫ్లో కాకపోయినా ఇలాంటివి చాలా చూసుంటాం కదా. సో అందులో జరిగిన సీన్స్ ఐ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక దగ్గర ఎక్స్పీరియన్స్ చేసినాను. పర్టికులర్లీ వై అంటే నాకు ఆ పృథ్వీ అనే క్యారెక్టర్కి ఐ వాజ్ సో అంటే ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్ నాలో కూడా ఉంటాయి. లైక్ దట్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ పృథ్వీ బట్ ఎక్కడో అక్కడ మ్యాచ్ అయినట్టు కొద్దిగా పేషెంట్గానే ఉంటాను. దోస్ న్యూయాన్సెస్ ఆర్ దేర్ ఇన్ మీ యాజ్ వెల్. సో అందుకు కొద్దిగా అబద్ధాలు చెప్తారు బాగా చెప్తాను, కొద్దిగా కాదు. బాగా యా దట్ వాజ్ వన్ కనెక్షన్ దట్ యాక్చువల్లీ బాట్ దట్ క్యారెక్టర్ నాలో. అది అట్లా చేయడానికి అంత బ్యూటిఫుల్గా రావడానికి ఆ న్యూయాన్సెస్ ఉంటాయి నాలో కూడా. అందుకని ఫ్యామిలీ డ్రామా కూడా చాలా న్యాచురల్గా మన ఇంట్లో మన డాడీ వాళ్ళు కూడా అట్లనే తిడుతూ ఉంటారు కదా, మనకి మాలేదు చవట ఆ తిట్లు అవన్నీ చూసినప్పుడు అరే మా డాడీ కూడా నన్ను ఇట్లనే తిడతారా అట్లా తిడతారా అన్న ఫీలింగ్ వస్తుంది. సారీ కాక నాకు ఎక్కువ వెన్ ఐ ఫెల్ట్ రియల్లీ అంటే బాగా లోపలికి వెళ్ళి అంటే ప్రతిసారి అనిపిస్తుంది. ఈ మెసేజ్లు చేసి వాళ్ళు ఒకరు యూఎస్కి చేసి వాళ్ళ మదర్తో మాట్లాడించారు. ఐ డోంట్ నో ఎవరో తను. వాళ్ళ మదర్ ఫోన్ చేసి మాట్లాడారు, చాలా బాగుంది మేము చూస్తున్నాం అట్లా మెసేజ్లు చాలా మంది చేశారు. మా మమ్మీ చూసింది, మా మమ్మీకి చాలా బాగా నచ్చింది, మా మమ్మీకి చాలా బాగా నచ్చిందని. బట్ వన్ పర్సన్ దే యాక్చువల్లీ వాళ్ళ మదర్తో మాట్లాడించారు. అది దట్ వాజ్ అంటే ఎంత కనెక్ట్ అయ్యి ఉంటే మన అన్న ఫీలింగ్ ఉంటే అలా మాట్లాడతారు. పేరెంట్స్ కి చూపిస్తున్నారు, పేరెంట్స్ తో కలిసి చూడడమే ఇవాళ రేపు ఈ జనరేషన్ లో చాలా గ్రేట్ కదా, అందరు కలిసి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. ఎస్ ఎస్ అదే అన్నిటికంటే పెద్ద కాంప్లిమెంట్. అవును, పిల్లలు కూడా అందరు కలిసి కూర్చొని క్లియర్గా చూడొచ్చు. అంటే ఇందులో ఈ సీన్స్ ఉంటాయి, అమ్మో పిల్లలతో చూడలేమన్న ఫీలింగ్ లేకుండా అక్కడే లాట్ ఆఫ్ రెస్పెక్ట్ మీరు గెయిన్ చేశారు. యాక్చువల్లీ చెప్పాలి యూట్యూబ్లో యూజువల్గా thumbnails ఎట్లుంటే ఫస్ట్ నైట్ అని పెట్టగానే ఏం చూపిస్తారని ఫస్ట్ నైట్ అని ఒక అట్లాంటి టైటిల్ పెట్టుకొని ఫస్ట్ నైట్ సీన్లో అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి ఒక్క ఇంచ్ వల్గారిటీ లేకుండా 6 minutes తినాలి. అవును, అంతసేపు హోల్డ్ చేసి వితౌట్ ఈవెన్ ఒక్క డబుల్ మీనింగ్ కనీసం పక్కన కూడా కూర్చోలే, ఇంత డిస్టెన్స్ లో కూర్చున్నారు. వెరీ క్లీన్, చాలా బాగుంటుంది. అండ్ నాకు ఒకటి థర్డ్ ఎపిసోడ్లో ఫేవరెట్ సీన్ ఏదంటే అంట్లు కడుగుతుంటారు. అంట్ల విధవా అని వాళ్ళ డాడీ మావి గారితో మాట్లాడి ఓపెన్ చేయగానే అని చూస్తారు. చూసి మావి గారు మాట్లాడతారు, నాన్న అంటే ఏం చేస్తున్నారా అంటే ఏదో డిస్కషన్ కాదన్నా ఇంకా చాలా ఉన్నాయి అక్కడ పెట్టేయండి మీరు అంటే అరే ప్రేమ చూపించడం అంటే అంట్లు వెరీ నైస్, నాకు చాలా ఇష్టం. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. I mean, producers, Chai Biscuit, I'll talk about Chai Biscuit. Sharath and Anurag, they both are the producers. They are the CEOs of Chai Biscuit. అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూలో చెప్తాను. I am ever grateful to Chai Biscuit because I have struggled a lot in my life. అంటే నాకు ఒక బ్యూటిఫుల్ కెరీర్ ఉండే అక్కడ ఆస్ట్రేలియా, బ్యాక్ ఇన్ ఆస్ట్రేలియాలో. అది వద్దనుకొని నేను ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఆపర్చునిటీస్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత సినిమా చేస్తాము రమ్మని పిలిచి హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఐ వెంట్ త్రూ ఆల్ అప్స్ అండ్ డౌన్స్. కాకపోతే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్లో నాకు ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ గుడ్ వైబ్, గుడ్ ఫీలింగ్ అబౌట్ చాయ్ బిస్కెట్ స్టార్టింగ్ నుంచే. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ యూస్ టు ఫాలో ఇట్. అట్లాంటిది ఇందులో ఒక ఆపర్చునిటీ వచ్చి అది ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం అంటే ఆడిషన్ కావాల్సింది నాకు ఎప్పుడు అంటే ఫస్ట్ దానికి కూడా ఆడిషన్లో సెలెక్ట్ అయినా, బట్ పెద్ద ఇంప్రెషన్ ఉండేది కదా. బట్ ఆడిషన్ పిలిచి అందులో సెలెక్ట్ చేసుకొని ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి దే హ్యావ్ గివెన్ మీ ది సక్సెస్. అంటే నా ఎవ్రీబడీ ఈజ్ లైక్ రికగ్నైజింగ్ ఏం టాలెంట్ ఏం చేసిండు అంటుంటే అంత రిస్క్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చినందుకు ఇట్ ఈస్ మై హార్డ్ వర్క్ హస్ పేడ్ ఆఫ్. అంటే చాలు, అంటే నెక్స్ట్ సినిమాలు వచ్చినా అలాంటి జాబ్ వదులుకున్నందుకు ఒక రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉండదు. రిగ్రెట్ ఎప్పుడు లేదు, కాకపోతే చాలాసార్లు బాధపడ్డా. అంటే అనవసరంగా రిస్క్ చేసాను ఏంటి, అమ్మ ఎప్పటికీ 5 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయిపోయింది, వస్తున్నాయి ఏదో చిన్న సినిమా హవా అని మొత్తం ఇంటర్వ్యూ ఆస్ట్రేలియా చేసాను. అంటే సినిమా చేసినా కానీ ఆ ప్రాపర్ రికగ్నిషన్ రావట్లా.
Chai Biscuit has given me that. I'm ever thankful to, ever grateful to Anurag, Sharath, Uday, మన writer, and Uday is అతను creative head, so అతను is director, and whole team. I'm ever grateful to director Prithvi, DOP Pratyaksh, all my assistant directors, Prasanna, Shrikar, Preetam, Shashank, and జయ ఇట్స్ అ కంప్లీట్ Jaya టీమ్ garu వర్క్. first call me, Jaya. I'm ever grateful to them because this series has given me so much of appreciation. అంటే దానికి వీళ్ళందరూ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఐ థ్యాంక్ కార్తిక్, ఐ థ్యాంక్ అనన్య, ఐ థ్యాంక్ ఎవ్రీబడి. అంటే ఇన్ని రోజులు స్ట్రగుల్ చేసి ఇప్పుడు సక్సెస్ చూస్తున్నంటే They gave their best. ఆఫ్ దెమ్ నేను ఒక్కడిని చేస్తే అవ్వదు. తను షీ డిడ్ ద బెస్ట్, ఇట్స్ లైక్ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ నా. అంటే నేను ఇది కూడా చెప్తున్నాను, నాకు రేపు ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ వస్తాయో రావో కూడా తెలియదు, బట్ నన్ను జనాలు మంచి యాక్టర్ అని గుర్తించారు. దట్ ఈస్ ఎనఫ్. ద పీపుల్ ఆర్ కంపేరింగ్ మీ విత్ ఫాజల్, సత్యదేవ్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. సో Yeah. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ ప్రొడక్షన్ Chai Biscuit. ఐ థింక్ కంటెంట్ ఎక్కడొచ్చినా ఎలాంటి ఛానల్లో వచ్చినా అదే క్లీన్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు మాది ఏ ఛానల్లో వచ్చినా అదే ఉంటుంది. కానీ ఎంతమంది చూస్తారు, ఎంత రికగ్నిషన్ వస్తుంది అన్నది ప్లాట్ఫామ్ డిపెండెంట్ ఉంటుంది. సో కంటెంట్ మేము ఇంత హార్డ్ వర్క్ చేసినా ప్రొడ్యూసర్స్ ఆ ప్లాట్ఫామ్ సరిగ్గా లేకపోయి ఉంటే ఇంత రికగ్నిషన్ వచ్చేది కాదు. సో ఐ థింక్ దట్స్ అ మేజర్ రీజన్ అండ్ వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అంటే లైక్ ఈ వెబ్ సిరీస్కి అంటే చాలా ఖర్చు పెట్టారని అనుకోవచ్చా? అంటే సాంగ్స్కి బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. దే హ్యావ్ డన్ దేర్ బెస్ట్. 2 లాక్డౌన్స్ బిట్వీన్లో మేము ఎంత బెస్ట్ చేయగలుగుతామో అంత బెటర్. ఎఫిషియెంట్గా చేసాం, ఎక్కడ వేస్ట్ అవ్వకూడదు, పెట్టినంత యూజ్ అవ్వాలి అని. అంటే దీని తర్వాత ఇంకేమైనా ఇండిపెండెంట్ మూవీస్ ఆర్ షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేశారా? అంటే ఈ గ్యాప్ ఇప్పుడు కంప్లీట్ షూటింగ్ అయిపోయింది కదా 6 తర్వాత ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు? ఆఫర్స్ అంటే వస్తూనే ఉన్నాయి కానీ ఏం చేయలేదు. కంప్లీట్లీ ఇంటూ యాక్టింగ్ అనుకుంటున్నారా, లేదంటే స్టడీస్ బాగా చదువుతారు కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నారు? గ్రాడ్యుయేషన్ అయితే చేయాలి, డిగ్రీ అయితే కావాలి. ఏ కరోనా బ్యాచ్ ఇంకొక ఇయర్ అయిపోతే సర్టిఫికెట్ వస్తుంది. కరోనా బ్యాచ్ లో సర్టిఫికెట్ వచ్చేస్తుంది. బట్ ఐ థింక్ షీ విల్ బి ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్. అంటే తెలుగులో ఇప్పుడు మన తెలుగు అమ్మాయి, మన అమ్మాయి లాగా అమ్మాయి కొంచెం కలగా నిండుగా ఉంది. స్ట్రాంగ్లీ బిలీవ్ ఇఫ్ షీ యాక్టింగ్ లో పర్సూ అయితే కనుక మంచి. తనకి ఇంకొక లక్ ఏంటంటే తను ఇంత స్లిమ్ ఉన్నా మంచిగా హెల్తీగా నిండుగా కనిపిస్తుంది. స్క్రీన్ లో అసలు లీన్ గా కనిపించట్లేదు, కానీ బయట తను లీన్ గా ఉంది. అంటే ఇప్పుడు షీఈ్ యంగ్ నో. యా, అందుకే అట్లా Yeah. కరెక్ట్ ఏజ్ కి తగ్గ క్యారెక్టర్. అండ్ ఫ్యూచర్ లో ఎలాంటి రోల్స్ చేయాలనుకుంటున్నట్టు, లైక్ డ్రీమ్ రోల్స్ ఉంటాయి కదా? డ్రీమ్ రోల్స్ ఏం లేవు కానీ అన్ని టైప్స్ ఆఫ్ రోల్స్ చేయాలి. Any types? డిఫరెంట్ అంటే నాట్ జస్ట్ వన్ క్యూట్ గర్ల్ రోల్ ఆర్ ఒక్కటే టైప్ ఆఫ్ రోల్ కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్. నయనతార లాగా. ఓఫో, లేడీ డాన్. కరెక్ట్ అమ్మాయిని చూస్ చేశారంటే హీరోయిన్ చూస్ చేసుకొని చెప్తున్నారు. డేట్స్ దొరక కొద్ది రోజులు అయితే ఇంకా. పోనీలే, ఇంటర్వ్యూ చాలా ఎక్కువసేపు వచ్చింది, ఇప్పుడు ఉంది కదా అందులో నుంచి బిట్స్ కట్ చేసి వేద్దాంలే. అంటే ఎక్కువసేపు వచ్చింది తగ్గిద్దామని చెప్తున్నారు మీరు? లేదు, సపరేట్ ఎవరికి వాళ్ళకి ఉండాలి కదా. దాన్ని తక్కువ మాట్లాడండి కొంచెం. తనకు కూడా ఛాన్స్ ఇవ్వండి. సరే, ఓకే. అంటే ఛాన్స్ ఇవ్వండి అంటే మాట్లాడు. మీకు వచ్చిన కమెంట్స్లో, అంటే ఇప్పుడు వీడియోస్ వెబ్ సిరీస్ కింద వీడియోస్ కింద వచ్చే కమెంట్, ఏదైనా ఫన్నీ కమెంట్, ఏదైనా డిఫరెంట్గా, లేదంటే మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిన కమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మాతో షేర్ చేసుకోండి. అది చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ పేరు చాలా చెప్పకండి, మంది- కమెంట్ చెప్పండి. అది చెప్పేస్తానని బ్రహ్మానందం గారితో పోలుస్తాను. అది నాకు ఎందుకో కొంచెం రిగ్రెట్లా ఫీల్ అవుతుంది. అంటే నేను అంత కామెంట్ తీసుకోలేకపోతాను. బ్రహ్మానందం గారితో పోల్చడం, లెజెండ్ ఆయన, ఇంకా స్టార్టే చేయలేదు. కానీ అది పర్సనల్ ఒపీనియన్ అతనిది, అతని ఫీలింగ్. ఇన్సైడ్ డాన్సింగ్ అది వేరే, బట్ అంటే అది చదివినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ అంతే. ఈజ్ లైక్ బుక్ అన్నమాట. కమిడియన్స్ అందరూ ఒక బుక్ ఆయన, ఎన్సైక్లోపీడియా లాగా. అలాంటి ఆయనతో పోల్చేసరికి నాకు కొంచెం ఎక్కడో యూనో ఆ భయం ఉంటుంది కదా, ఆ భయం అనేది ఉంది. But he is unique in his own తనకు ఒక way. డిఫరెంట్ స్టైల్ ఉందిలే. That is a respect you. అంటే వాళ్ళు నిన్న అలా పోలుస్తున్నారంటే నాట్ దట్ యు. అవునవును, That is a respect. బట్ నేను అది చదివినప్పుడు ఆ ఫీల్ ఉంటుంది కదా. ఇది రిలీజ్ అయిన తర్వాత అంటే మీలో ఇంత టాలెంట్ ఉందని ఇంత ఎక్స్పెక్ట్ చేయకుండా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఎవరైనా మన లైఫ్లో ఉండుంటారు, అంటే మనకు తక్కువ అంచనా వేసిన వాళ్ళు. ఇది చూసిన తర్వాత ఎవరైనా రెస్పాండ్ అయిన పర్సన్స్ ఉన్నారా? సీరియల్స్ లో కొంచెం చెప్పాను కదా, అసిస్టెంట్ గా చేస్తున్నప్పుడు అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసిన వాళ్ళు దే కాల్డ్ మీ. ఓకే, నువ్వేనా అంటే నేనే. అదంతా ఎప్పుడు చేస్తావు, ఇదంతా ఎప్పుడు చేస్తావు అంటే బేసిక్గా
అవ్వాల్సిందే యాక్టర్గా. సో యా అక్కడ నుంచి కాల్స్ రావడం కొంచెం అది మనకు కొంచెం ప్రౌడ్గా గ్రేట్గా అనిపిస్తుంది. And ఇంకొకటి ఏంటంటే నేను ఈ చాయ్ బిస్కెట్లో పాండు అనే పేరుతో ఐ డూ రోల్స్ అన్నమాట. మా డిఓపి ప్రత్యక్ష ఈ టెక్స్టెడ్ మీ అన్నమాట, నాకు అసలు పాండు కనిపించలేదు, నేను కార్తిక్ అనే ఒక కొత్త క్యారెక్టర్ని చూశాను. ఇట్ వాస్ వెరీ గుడ్ కాంప్లిమెంట్ యాక్చువల్లీ. అంటే ప్రత్యక్ష నా మీద కొంచెం స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. అవునా? నాకు ఎప్పుడు చెప్పలేదు. అంటే మమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయలేదా? హలో చేయండి అందులో కనిపిస్తారా మీరు? సో అంటే మామూలు స్కెచ్ వీడియోస్లో కూడా అంటే హిస్ టు బి కొంచెం ఉండేది. నాకు మెసేజ్ రాగానే పాండు చాలా బాగా చేస్తూ అండ్ ఈ సెట్ దట్ వాళ్ళ ఫాదర్కి చాలా బాగా నచ్చిందని చెప్పారు. ఒక ఇద్దరు ముగ్గురు, తనుజ అని వన్ ఆఫ్ ద సిబి యాక్టర్స్, ఆమె కూడా వాళ్ళ ఫాదర్కి బాగా నచ్చిందని చెప్పారు. ఐ వాజ్ లైక్ అండ్ నాకు ఇన్స్టాలో కిడ్స్ మెసేజెస్ వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తాం కదా 9th క్లాస్ రేటింగ్ చాలా బాగా చేసావన్నా. ఒరే బుడ్డోడా నువ్వు కూడా చూసినావా? సో అట్లా ఉండే అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఏమన్నా? అనన్య నాకు ఒక క్వశ్చన్ అడగాలి. ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయ్యాయి కదా అనన్య వీడియోస్, చాలా మెసేజ్లు, ప్రొఫైల్ కనుక్కోలేక పాపం అష్ట కష్టాలు పడి ఎట్లా అట్లా కనుక్కొని మెసేజ్లు చేస్తున్నారా? తనకి ఫ్యాన్ పేజెస్ ఉన్నాయండి, 25-30 ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. అవునా? రీసెంట్ గా ఇన్స్టాలో ట్యాగ్ చేయాలి అని అనన్య అని కొడితే ఒక 7-8 వస్తాయి, సేమ్ ఉంటాయి, సేమ్ డిపి, సేమ్ యూజర్ నేమ్, ఒక డాట్ ఒక లెటర్ ఎక్స్ట్రా ఉంటుంది. ఏది ఈ అమ్మాయి ఒరిజినల్ పేజ్ అని తెలియదు. అయిపోయా ఐ డోంట్, ఇప్పుడు అమ్మాయి ఒరిజినల్ ప్రొఫైల్ ఏంటో తెలియదు నాకు యాక్చువల్లీ. అన్ని ఉన్నాయి. She might be feeling very much happy. Some around 90K or 100K followers. 70K. ఇంటర్వ్యూ All of sudden, yeah. ఇది రిలీజ్ అయ్యేలోపు వచ్చేస్తారు. ఏముంది ఎంతసేపు 2 lakhs 3 lakhs వచ్చేస్తారు. అంతా జస్ట్ టెంపరరీ అంతే, అంటే సిరీస్ వస్తుంది కాబట్టి just enjoying this అంతే. సో పీక్ చెప్పలేం ఎక్కడ ఎప్పుడు మన లైఫ్ ఎక్కడ టర్న్ అవుతుందో, దేని నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, చెప్పలేం కదా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీ సిరీస్ గురించి మీ ఫ్యాన్స్కి, ఆ వెబ్ సిరీస్ ఫ్యాన్స్కి, ఆడియన్స్కి, యూట్యూబర్స్కి అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేనైతే ఎవరైనా ఒకరు చెప్పండి. నేను చెప్తా ఫస్ట్. కెమెరాకి చెప్తారా? యా అందరికీ హార్ట్ఫెల్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ సో బిగ్ సక్సెస్ఫుల్ సిరీస్. అండ్ రియల్లీ మనస్ఫూర్తిగా ఇంత ప్రేమ, గెటింగ్ సో మెనీ మెసేజెస్, సో మెనీ కాల్స్, ఇంత ప్రేమ ఇచ్చినందుకు మా అందరి తరఫున బిగ్ హగ్స్. అండ్ ఐ నో ఇట్స్ అ వెరీ పాండమిక్ టైం, జాగ్రత్తగా ఉండండి, బీ సేఫ్. మేము ఇంకా ప్రమోషన్స్ కాబట్టి మాస్కులు పెట్టుకోలేదు. సిచ్యువేషన్ ఇస్ మనం ఊహించేదానికంటే చాలా హారిబుల్గా ఉంది. సో బీ సేఫ్, బీ ఎట్ హోమ్. మీకోసం కాకపోయినా మీ ఇంట్లో వాళ్ళ కోసమన్నా జాగ్రత్తగా ఉండండి. అండ్ నా నుంచి అయితే అంతే. అండ్ థ్యాంక్ యూ చాయ్ బిస్కెట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యాక్సెప్టింగ్ మేఘనా అండ్ పృథ్వీ అండ్ దేర్ ఎంటైర్ జర్నీ. అండ్ ఎపిసోడ్స్ అన్నీ సేఫ్గా ఇంట్లో ఉండి చూడండి. ఈ స్ట్రెస్ఫుల్ టైమ్స్లో ఒక 20 minutes మీకు ఒక డిస్ట్రాక్షన్ ఆర్ రిలీఫ్ ఇస్తే అదే చాలా ఎక్కువ మాకు. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ది ఎపిసోడ్స్ అండ్ ఐ హోప్ యూ డోంట్ డిసప్పాయింట్ యూ. అంతేనా? ఓ చెప్పా సార్. సో యా యాక్చువల్లీ మేము కూడా సిరీస్ బాగా వచ్చింది, బాగా హిట్ అవుతుంది అనుకున్నాము. బట్ ఈ రేంజ్లో సక్సెస్, ఇంత నంబర్స్ వస్తాయని అనుకోలేదు. అండ్ మేము చేసిన మా 4 యాక్టర్స్కి చాలా మంచి పేరు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్. మీరు అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ హోప్ మిగతా 3 ఎపిసోడ్లు కూడా మిమ్మల్ని సేమ్ అదే విధంగా అంతకంటే ఎక్కువ ఏమంటారు దాన్ని, ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బీ హోమ్, స్టే సేఫ్, వేర్ మాస్క్, శానిటైజ్ యువర్ హ్యాండ్స్. Stay home, be safe. డిస్ఇన్ఫెక్టర్ స్ప్రే కొనుక్కొని రూమ్లో కొట్టుకోండి, అది కూడా చెప్పండి. 190 రూపీస్ పెట్టుకుంటే డెటాల్ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే దొరుకుతుంది మెట్ ప్లేస్లో. హలో, బ్రాండ్ ఇంటిమేషన్ లేదు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇప్పుడు ఈ అందరికి అసలు పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి ఈ టైంలో కూడా థ్యాంక్ యూ ఉషా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఇన్ని రోజుల తర్వాత ఎంత నవ్వాను, హోల్ హార్టెడ్గా నవ్వాను. సీరియస్లీ మీ సిరీస్ చూసినప్పుడు ఎంత నవ్వానో అంతే నవ్వాను ఇంటర్వ్యూలో కూడా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV.
Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి నేను మీ శివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.